రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేసింది సర్కార్. హైదరాబాద్ సిటీ సిపిగా సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించారు. సిటీ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ డీజీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ను నియమించారు. రాష్ట్రంలో పలువురు ఐపీఎస్లను బదిలీ చేసింది సర్కార్. హైదరాబాద్ సిటీ సిపిగా సీనియర్ ఐపీఎస్ సివి ఆనంద్ను నియమించారు. సిటీ సిపిగా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి విజిలెన్స్ డీజీగా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఏసీబీ డీజీగా విజయ్ కుమార్ను నియమించారు. ఐపీఎస్ల ట్రాన్స్ఫర్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ అజయ్ అందిస్తారు. అజయ్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్ ల బదిలీలు ఇప్పుడు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రస్తుతము యాంటీ కరప్షన్ బ్యూరో డైరెక్టర్ జనరల్ గా ఉన్నటువంటి సివి ఆనంద్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ముఖ్యంగా సివి ఆనంద్ అంటే గతంలో కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేశాడు. సివి ఆనంద్ కి పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ లో పరిస్థితులు అనుకోవచ్చు, లేకపోతే హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనుకోవచ్చు, ఇతరేతర దానిపైన పూర్తి స్థాయిలో నగరం పైన పట్టుంది అనే ఒక బ్రాండ్ ఇమేజ్ కూడా సివి ఆనంద్ ఉంది. గతంలో కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన అనుభవం ఉంది. సో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా పనిచేసిన తర్వాత అతన్ని ఏసీబీకి డీజీగా బదిలీ చేశారు. సో మళ్ళీ ఒక్కసారి సివి ఆనంద్ ని హైదరాబాద్ సంబంధించి పోలీస్ కమిషనరేట్ కి కొత్వాల్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మరొక ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ని సివి ఆనంద్ ప్లేస్ లో ఏసీబీ డీజీగా సివి ఆనంద్ ఉన్నారు. అతన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేశారు కాబట్టి సివి ఆనంద్ ప్లేస్ లో మరొక ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్ కుమార్ ని యాంటీ కరప్షన్ బ్యూరో డీజీగా బదిలీ చేస్తూ ప్రస్తుతము ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మొత్తానికి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లు, అందులోనూ హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ జరుగుతుంది. హైదరాబాద్ కమిషనరేట్ సంబంధించి పోలీస్ కమిషనర్ బదిలీ జరుగుతుంది అనే ప్రచారం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. కానీ ఎక్కడ అలాంటి బదిలీకి సంబంధించిన నిర్ణయాలు కావచ్చు, లేదా బదిలీకి సంబంధించిన ఉత్తర్వులు కావచ్చు ప్రభుత్వం ఇప్పటి వరకు జారీ చేసిన పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు మాత్రము కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా బదిలీ చేస్తూ మళ్ళీ సివి ఆనంద్ గతంలో పనిచేశాడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా, మళ్ళీ ఒకసారి సివి ఆనంద్ ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ గా ఇది అమలు కావాలి, వెంటనే ఛార్జ్ తీసుకోవాలి అంటూ కూడా ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసిన సిచ్యువేషన్. సో మరికొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి అంటే ఐపీఎస్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇతరేతర స్థాయిలో ఉన్న అధికారులకు సంబంధించిన బదిలీలు కూడా జరగవచ్చు అనే సంకేతాలు మాత్రం ప్రస్తుతం తెరపైకొస్తున్నాయి.